ఈ రోజున బ్లూ మీడియా వాళ్ళు పేపర్లోను ఛానల్లోను రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు మునిగిపోయిందని వేస్తూ ఉన్నారు వార్తలో. నేను అందుకే పర్టికులర్గా ఈ యొక్క జనాలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర రావడం జరిగింది. మీరు ఇది తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా. ఒక పేపరు ప్రజలకి కావాల్సినటువంటి సరైన వార్తలు ఇవ్వకుండా ఏ విధంగా మనం అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు అనేది చూడండి. చక్కగా మొక్కలతో నీట్గా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డు మునిగింది లేదు. కానీ వీళ్ళు చెప్పడం అయితే మాత్రం మునిగిపోయింది ఏదో అమరావతికి అని. ఇవాళ ఢిల్లీలో వచ్చినా వర్షాలు హెవీగా వచ్చినప్పుడు మునుగుతున్నాయి, బాంబే వచ్చినా మునుగుతున్నాయి. కానీ అమరావతి మీద ఇప్పటికీ వీళ్ళు ఓడిపోయినా కూడా ఈ రోజుకి కూడా వీరికి ఏమాత్రం రాలేదు. ఇక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. చక్కగా భక్తులు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఆ ఎదురుగా బ్రిడ్జి ఉంది చూడండి, అది చిన్నకాకాని టు గన్నవరం. ఆ బ్రిడ్జ్ ఏంటంటే ఇప్పుడు కృష్ణానది మీద కొత్తగా వేయబోతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 3,500 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోవచ్చింది. ఆ బ్రిడ్జ్ కూడా మీకు కనపడతామని చూడండి. ఎక్కడైనా ఒక్క చుక్క నీళ్ళు ఉన్నాయోనని ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్, నేను ఈ రాష్ట్రంలో అమరావతిని నిర్మించాలని ఈ రోజున కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ఇస్తే అది కూడా వీళ్ళకి నచ్చక రకరకాలైనటువంటి అబద్ధ ప్రచారాలు చేయటం, జనాల్ని మోసగించే చేసేదానికి నేను అందుకే ఈ రోజున ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీడియా ఇన్ఛార్జిగా నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడ ఒక చుక్క కానీ ఏమీ లేదు. మొత్తం ప్రజలందరూ కూడా పొలాల్లో ఎక్కడైనా నీళ్ళు వస్తే ఆ నీళ్ళన్నీ తీసుకొని వ్యవసాయ పనుల్లో ఉన్నారు తప్పితే ఈ విధమైనటువంటి అబద్ధ ప్రచారానికి పులి స్టాప్ పెడదామని ఈరోజు మీ అందరికీ కూడా ఈ సీడ్ యాక్సెస్ చూపించడం జరిగింది. ఇక్కడ ఏమీ మునగటం కానీ ఏమీ జరగలేదు. అందరూ కూడా ఇది గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.